అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆమె సంచలనమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది. కేసీఆర్ నరేంద్ర మోదీతో టచ్లోకి పోయిండు. సో మోదీతో డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి అనేది ప్రధానంగా ఆమె ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. కవిత గతంలో నుండే బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ వచ్చింది. కవిత బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కేసీఆర్ పైన కోపంతో ఉన్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. సుమారు 5 పేజీల లేఖ రాసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. కానీ కవిత మొన్న చేసినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆమె చాలా క్లియర్గా చెప్పింది, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వల్లనే అంత ఇబ్బంది అవుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా కవిత తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి కేటీఆర్ ఒక సంచలనమైనటువంటి అంశం చెప్పిండు. కొంతమంది రేవంత్ రెడ్డికి కోవర్ట్ లెక్క పనిచేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళని వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. అయితే కవిత తర్వాత ఒక ట్వీట్ కూడా పెట్టే ప్రయత్నం చేసింది. కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదని, కేసీఆర్కి సంబంధించినటువంటి సైనికులు భయపడరంటూ కూడా కవిత ఒక కీలకమైనటువంటి ట్వీట్ పెట్టే ప్రయత్నం చేసింది. నిన్న కూడా ఆమె ట్వీట్ పెట్టినారు, నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు, నేను కాంగ్రెస్లోకి పోవట్లేదు అంటూ కూడా ఆమె ఒక ట్వీట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవన్నీ పైన డిస్కస్ చేద్దాం. ఇవన్నీ అంశాలపైన నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న ఉన్నారు. కార్తికన్నతో మాట్లాడదాం. కార్తికన్న, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సో ఈరోజు ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతా ఉంది కవిత. సో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది అనే ఒక సంచలనమైనటువంటి అంశం చెప్పారు. ఆమె లేఖలో కూడా రాసింది, సో మీరు విలీనం చేస్తారేమో అని చెప్పి కేడర్ అనుకుంటా ఉంది, అందుకే మీరు బీజేపీ గురించి మాట్లాడలేదు, మీరు 2 నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు, బీజేపీ వల్ల నేను ఇబ్బంది పడ్డా, తీహార్ జైలుకు కూడా పోయినా, అలాంటి బీజేపీని మీరు ఎందుకు విమర్శించరు, ఎందుకు మాట్లాడరంటూ కూడా ఆమె లేఖలో ప్రస్తావించే ప్రయత్నం చేసింది. సో కవిత వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడవచ్చు? నేను డే 1 నుంచి టీఆర్ టీవీ తెలంగాణ కానీ మనం టీవీలో కావచ్చు మాట్లాడుతూ ఏ అంశాలైతే వస్తున్నానో ఆ అంశాలని ఇలా కవిత మాట్లాడుతూ వస్తుంది. అంటే కవిత మనసులో ఇది ఉంది అని గతంలో చెప్పని ఇవాళ ప్రెస్ మీట్లో అదే బయటపడింది. ఆమె ఏమంటుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని డిజోన్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్య వారు చేసింది. నిజానికి ఆమె అలా మాట్లాడే అవకాశం ఉందని నేను గతంలో చెప్పాను. అది పక్కన పెడితే ఆమె పార్టీ తెలంగాణ వాదులను మీరు దూరం చేసుకున్నారు, పార్టీ క్యాడర్ని మీరు గాలి కొదిలేశారు, ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేసింది. గతంలో కూడా లేఖలో అవే విషయాలు ప్రస్తావించింది. ఆ మనసులో ఆ విషయాలు ఉంటాయి, ఆ విషయాలను చూపించి ఆమె పార్టీ మారుతారు లేదా కొత్త పార్టీ పెడతారు అని చెప్పాను. ఇప్పుడు ఆ విషయాలని ఆమె మాట్లాడింది చాలా క్లియర్ కట్గా. నేను జైల్లో ఉన్నప్పుడే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకున్నాను, కానీ అప్పట్లో కేసీఆర్ వారించారు అని చెప్పింది. మనం గుర్తుందా, గతంలో వీడియో చేసాం మనం టీవీలో. ఏది కవిత జైలు నుంచి, తీహార్ జైలు నుంచి కేసీఆర్ ఒక లెటర్ రాసిందని చెప్పాం. దాన్ని ఎవరు కవర్ చేయలేదు, కానీ మనం చాలా క్లియర్ చెప్పాం. జైలు నుంచి కవితకు చాలా క్లియర్ కట్గా, బాపు నన్ను చూడటానికి నువ్వు ఎందుకు రావట్లేదు, మీ ఉద్దేశాలు ఏంటి, నేను అరెస్ట్ అయితే కనీసం ఆందోళన కార్యక్రమం కూడా ఎందుకు నిర్వహించలేదు అని, మీరు బీజేపీతో టైఅప్ అయ్యారా, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆమె లెటర్ రాయటం జరిగింది. ఇవాళ అదే విషయాన్ని పొందుపరచడం జరిగింది. అంటే చాలా క్లియర్ కట్గా ఆమె పార్టీ నుంచి బయటకు రావటానికి ఓపెన్ అప్ అయ్యారా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆమె బయటకు రావటమా లేదా పార్టీ సస్పెండ్ చేయటమా, ఇక ఏదో ఫార్మాలిటీయే. ఆమె రాజీనామా చేయటమైనా పార్టీ సస్పెండ్ చేయటమైనా ఫార్మాలిటీ కాదు. ఇక ఆమె కొత్త పార్టీ వైపు అడుగులేస్తుంది. ఇది కూడా మనం చాలా క్లియర్గా ప్రజలు చెప్పేద్దాం. నేను డే 1 నుంచి ఏదో చెప్పేస్తున్నాను, ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారన్న ఆ మాట మాత్రం అవాస్తవం. ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్న మాట వాస్తవం, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకుంటున్న మాట వాస్తవమేమో, కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారనే మాట మాత్రం అబద్ధం. ఆమె సొంత రాజకీయ పార్టీ పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇంకోటి ఏంటంటే ఆమె చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పని తెలంగాణ జాగృతి చేస్తుంది, పార్టీ క్యాడర్ని ఓన్ చేసుకుంటుంది, తెలంగాణ వాదులను ఓన్ చేసుకుంటుంది, బహుజన వాదాన్ని ఓన్ చేసుకుంటుంది, తర్వాత బీసీ రిజర్వేషన్ అంశం మీద పోరాటం చేస్తూ ఉంది అని చెప్పేసి ఆమె చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏ అంశాలను అయితే చూపించి ఆమె బీఆర్ఎస్ నుంచి దూరం జరుగుతారని మనం అనుకున్నామో నేను చెప్తూ వస్తున్నాను. ఆ అంశాలనే ఇవాళ కవిత తన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాం, గత అన్ని వీడియోలో చెప్పినట్టే కవిత బీఆర్ఎస్ నుంచి నిష్క్రమణకి సిద్ధమైనట్టుంది. కవిత ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీతో బార్గెనింగ్ చేసుకోవటం, 2
ఇక అక్కడ తనకు కావాల్సినవి రానప్పుడు అంటే పార్టీలో ప్రయారిటీ లేదు ఆస్తుల్లో ప్రయారిటీ తనకు రాదు అనుకున్నప్పుడు బయటకు వచ్చి ఒక సపరేట్ ప్లాట్ఫామ్ పెట్టడం. ఆ సపరేట్ ప్లాట్ఫామ్ పెట్టడానికి ఇవాళ పునాది వల్ల ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత ఎజెండాతో ముందుకు పోయింది. బీసీ వాదాన్ని ముందు పెట్టుకొని, తెలంగాణ వాదాన్ని ముందు పెట్టుకొని, మహిళా రిజర్వేషన్ అంశాన్ని ముందు పెట్టుకొని సొంత ఎజెండాతో ముందుకు పోయింది. ఆ సొంత ఎజెండాతో ముందుకెళ్తుందన్న విషయాన్ని గమనించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమె డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. మీకు గుర్తుంటే ఇందిరా పార్కు దగ్గర కవిత ధర్నా చేసింది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందనే అంశాన్ని ఎత్తి చూపుతూ దానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయరా. కవిత ఇండివిజువల్గా ధర్నా చేసుకుంది. ఆ రోజు నుంచే చెప్తా వస్తున్నాం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. కవిత సరికొత్త రాజకీయ వేదిక వైపు ఆమె చూపులు ఉన్నాయనేటువంటిది. అదే ఆమె సరికొత్త రాజకీయ వేదిక పెట్టుకునేటప్పుడు ఏదో ఒక కారణం చెప్పాలి. ప్రజలు అడుగుతారు కదా, నువ్వెందుకు వేరే పార్టీ పెట్టుకున్నావు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా 2014లో నువ్వు నిజామాబాద్ నుంచి ఎన్నికయ్యావు, తర్వాత 2019 ఎన్నికల్లో అంటే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకున్నావు, అంటే నువ్వు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్లో పదవులు అనుభవించావు కదా, ఎందుకు పార్టీ మారావంటే సమాధానం చెప్పాలి కదా తను. అందుకని తను చాలా క్లియర్గా ఎజెండా ఎంచుకుంది. ఎందుకు పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నారో ఒక ఎజెండాని క్లియర్ కట్గా ప్రజల ముందు ఉంచడం కోసం కొన్ని అంశాలు పెట్టుకుంది. ఒకటి, బీసీ రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ మాట్లాడటం లేదు, ఎస్సీ వర్గీకరణ విషయంలో కేసీఆర్ మాట్లాడటం లేదు, అంటే దళితులన్నా లేదు బీసీలన్నా బీఆర్ఎస్ పార్టీకి గిట్టడం లేదు, తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాదుల్ని బీఆర్ఎస్ పార్టీ గాలికి వదిలేసింది. తర్వాత బీజేపీలో విలీనం చేయాలని బీఆర్ఎస్ అనుకుంటుంది, లేదు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటుంది. ఈ విషయాలని ముందు పెట్టి ఆమె పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఇంకో విషయం కూడా కవిత చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కోవట్లుంటే వాళ్ళని ఎందుకు బయటికి పంపించట్లేదు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోని ఇంకా ఉంచుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అది కేటీఆర్ కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలలో రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నట్టు బీఆర్ఎస్ లో కూడా ఉన్నారేమో, వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక కేటీఆర్ ఒక సంచలనమైనటువంటి అంశాన్ని చెప్పిండు. తర్వాత కవిత అదే అంశాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇంకో కీలకమైనటువంటి ప్రకటన చెప్పింది. ఆమె కోవట్లు ఉంటే ఎందుకు బయటకు పంపిస్తలేరు, మరి కోవట్లను మీ దగ్గరనే ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆ మాట ఎందుకో కవితకే టచ్ అయిందేమో అనేటటువంటి అంశంతో ఇంకొక మాట కూడా మాట్లాడింది. కేసీఆర్కి నోటీస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించలేదు, ఇంకొక నాయకుడికి వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారు. అది మేబీ హరీష్ రావు ఉద్దేశించి కావచ్చు, కేటీఆర్ ఉద్దేశించి కావచ్చు. మోస్ట్లీ నా ఉద్దేశం కేటీఆర్ ఉద్దేశించి నేను అనుకుంటున్నాను. మాక్సిమం హరీష్ రావు అనేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ తో ఎక్కువగా ఉండేటటువంటి ఈ మధ్య కాలం ఉండలేడు కదా. హరీష్ రావు కొంత అంటే ఈ మధ్య కాలంలోనే ఉంటా ఉన్నాడు కాబట్టి లేదు వాళ్ళ మధ్య. నేను చాలా క్లియర్ గా మన వీడియోలో కూడా చెప్పాను, హరీష్ రావుని బొజ్జగింపులు అయిపోయింది, హరీష్ రావు ఇష్యూ క్లోజ్. హరీష్ రావుకి ఎల్ఓపి ఇవ్వటం, కేటీఆర్కి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వటం. అసలు ఈ గొడవంతా ఎక్కడొచ్చిందంటే అని మూలం వెతికితే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కేసీఆర్ కొంత గైడ్ చేస్తూ పార్టీని గైడ్ చేస్తూ తను విశ్రాంతి తీసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని తను యాక్టివ్గా ఉన్నప్పుడే ప్రమోట్ చేయాలని అనుకున్నాడు. డైరెక్ట్గా కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేయాలని అనుకున్నాడు. తర్వాత హరీష్ రావు నుంచి ఇబ్బంది వస్తుంది కదా, మరి కేటీఆర్కి పదవప్పు చెప్పి హరీష్ రావుని ఏమన్నారు డిజైన్ చేసుకుంటే హరీష్ రావుని స్కిప్ చేస్తే తెలంగాణ వాదుల నుంచి కూడా విమర్శలు వస్తాయి. ఎందుకంటే కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు సీనియర్, కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నవాడు కాబట్టి మరి హరీష్ రావు పరిస్థితి ఏందనే ప్రశ్న వస్తుంది. కాబట్టి హరీష్ రావుకి ఎల్ఓపి ఇవ్వాలి ఇప్పటికిప్పుడైతే అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయింది. మరి నా భవిష్యత్తు ఏందని కవిత అడిగింది. ఇప్పుడు అన్ని కుటుంబానికే పంచలేని పదవులు నీకు నెమ్మదిగా ప్రయారిటీ ఇస్తాం, నీకు ఆల్రెడీ పార్టీలో ఎమ్మెల్సీ ఉంది కదా, మన ఎంపీ ఓడిపోయినప్పటికీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చాం కదా, ఇంకేం కావాలి, నువ్వు గమ్మునుండు అని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. రైట్. ఇంకో విషయం కూడా కార్తీక్ అన్న, హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, చాలా క్లియర్గా మనం విన్నాం. అంటే కేటీఆర్కి అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా కేసీఆర్ నేతృత్వంలోనే పనిచేస్తా ఆయన చెప్పినట్టు వింటా అన్నాడు కదా. సో దీని వెనకాల కూడా కేసీఆర్ హస్తమే ఉంది అనేది ఒక చర్చ. ఖచ్చితంగా నువ్వు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. హరీష్ రావు క్లియర్ కట్ గా ఇక బీఆర్ఎస్ పార్టీతో ట్రావెల్ కావడానికి, కేసీఆర్ తో ట్రావెల్ కావడానికి, కేటీఆర్ కి నాయకత్వ బాధ్యతలు ఇచ్చినా గానీ కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. దానికి అతనికి కావాల్సిన ఎల్ఓపి అతనికి వస్తుంది కాబట్టి ఒప్పేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ కవిత ఒప్పుకోట్లే. కవిత నాకు పరిస్థితి ఇప్పుడు కవిత ఇది రైట్ టైం అనుకుంటుంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తున్న సమయం, బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా హైక్ వస్తున్న సమయం, బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఓప్స్ వస్తున్నాయి, మళ్ళీ మన తిరిగి అధికారం వస్తాయని కోపం వస్తుంది. ఇంకో విషయం కూడా ఎమ్మెల్సీ కవిత దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి ఆమెతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసిరట. మీకు ఏం కావాలంటే సింపుల్, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలి, కేటీఆర్ ప్లేస్లో నేను ఉండాలి అని చెప్పి కవిత అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్పిరట, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకు, సైలెన్స్ ఉండు, మేము మాట్లాడతామని చెప్పిరట. కేసీఆర్ దగ్గరికి పోయి సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నది,
ఎట్లా చేద్దామని అనుడుతుంటే నో వర్కింగ్ ప్రెసిడెంట్ నో ఛాన్స్ అని చెప్పి కేసీఆర్ నో చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ చెప్పాడట. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కేటీఆర్ కోసం క్రియేట్ చేయబడింది. కేటీఆర్ తర్వాత ఆ పోస్ట్ ఉండదు పార్టీలో, ఇక ఆ పోస్ట్ తీసేస్తున్నాం. ఇంకా వేరేదేమన్నా కావాలంటే అడగమని చెప్పండి, చేద్దాం, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇక లేదు అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేసి అప్పటి నుండి కవితకు స్టార్ట్ చేసి ఈవెన్ దో కవితకు కూడా పర్సనల్ గా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కేవలం ప్రతినిధులతో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. దాని మీద కూడా కవిత అలక పాన్పు ఎక్కారు. యాక్చువల్గా నేను డైరెక్ట్గా మీరు మాట్లాడాల్సింది పోయి మధ్యవర్తులను ఎందుకు పంపించారు, మీ ప్రతినిధులు ఎందుకు పంపించారు, ఈ విషయాన్ని కూడా కవిత క్వశ్చన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎస్, అదే రోజు అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి కవితతో మాట్లాడిన రోజు కవిత రాత్రి ఆమె ట్వీట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అంటే కవిత మ్యాక్సిమం అనుకోని ఉన్నదేమో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వచ్చి నాతో డిస్కస్ చేసి పోయారు అంటే కంప్లీట్ డీల్ సెట్ అయినట్టే అని చెప్పి అనుకుందేమో. అందుకే కేటీఆర్కు వచ్చినటువంటి నోటీసుల పైన ఆమె స్పందించే ప్రయత్నం చేసినారు. మొత్తానికి ఏది ఏమైనా కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసే ఆలోచనలో ఆ పార్టీ వర్గం ఉందనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. డిసిప్లినరీ కమిటీ కూడా కవితకు సోకాజ్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. మ్యాక్సిమం కవితనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. వాళ్ళు నన్ను సస్పెండ్ చేయడం ఏంది, నేనే ఆ పార్టీ నుండి వెళ్ళిపోతా, నేను ఆ పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆ పార్టీ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, ఆ పార్టీలో నేను ఉండదలుచుకోవట్లేదు, నేను బీసీల కోసం పార్టీ పెడతా అనేటటువంటి నినాదంతో కవిత ఒక కొత్త పార్టీని మనకున్న సమాచారం మేరకు జూన్ 2వ తారీఖు కవిత కీలకమైన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. చాలా కొన్ని అంశాలు క్లియర్గా ప్రస్తావించే అవకాశం ఉంది. ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ అంశాన్ని బీఆర్ఎస్ మాట్లాడమని అడగడం తప్పైందా, ఎస్సీ వర్గీకరణ గురించి బహుజనుల గురించి మాట్లాడమని నేను అడగడం తప్పైందా, తెలంగాణ వాదులతో సెల్ఫీలు దిగమని కేసీఆర్కి రికమెండ్ చేయడం తప్పైందా, బీఆర్ఎస్ క్యాడర్కి తర్వాత అక్కడ ఉన్న లీడర్లకి చాలా గ్యాప్ ఉంది, దాన్ని పరిష్కరించండి, ఎంపీటీసీలు జడ్పీటీసీలకి బీఫామ్ డైరెక్ట్గా మీరే ఇవ్వండి, లోకల్ లీడర్కి అప్పచెప్పకండి అని మేము చెప్పడం తప్పైందా. అంటే క్యాడర్ కోసం నేను ఫైట్ చేయటం, బహుజనుల కోసం నేను ఫైట్ చేయటం, బీజేపీ మీద గట్టిగా మాట్లాడమని చెప్పడం నా తప్పైందా. అందుకనే నేను ప్రశ్నించడాన్ని ఆ పార్టీ ఒప్పుకోలేకపోతుంది. చివరికి నాకు కూడా అపాయింట్మెంట్ కేసీఆర్ గారు దొరకట్లేదు. కేసీఆర్ గారికి చాలా విషయాలు చెప్పాలనుకున్నా, కేసీఆర్ నా దేవుడు, ఆయన చూస్తూనే రాజకీయాల్లోకి ఎదిగాను, ఆయన చదువుతోనే రాజకీయాల్లోకి ఎదిగాను, ఆయన ఆశీర్వాదంతోనే రాజకీయాల్లోకి ఎదిగాను. కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న కొన్ని దయ్యాలు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాయి, నన్ను బయటకు తరమేసేలా చేశాయి అని చెప్పేసి కన్నీరు పెట్టుకొని కొత్త రాజకీయ వేదిక పెట్టే అవకాశం కూడా కళ్ళ కనపడుతూ ఉంది. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో.